అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రాయవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు సుమారు 35 మంది తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటం గమనించి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1:30 సంఘటన బయటికి వచ్చిన స్థానిక మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకోకపోవటం, కనీసం చరవానికి సైతం స్పందించకపోవటం సంఘటనపై విద్యాశాఖ అధికారికి ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జరిగిన సంఘటనపై రాజంపేట శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి సబ్ కలెక్టర్ భావనకు ఫోన్ ద్వారా విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని సూచించారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రాజు రాయవరం ఏరియా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాయవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అస్వస్థతతో తమ ఆసుపత్రి వద్దకు రాగా వారికి ప్రథమ చికిత్స అందించామని, కలుషిత ఆహారమే కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఆహార పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి నిర్ధారణకు వస్తామని, విద్యార్థులకు ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. విద్యార్థులు కలుషిత ఆహారం తినటం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, కనీసం మండల విద్యాశాఖ అధికారి కనీసం స్పందించకపోవడం శోచనీయంగా ఉందని పలువురు ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.